మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాల్పంపులు పొందడానికి సహాయకరంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందామండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇది కాల సమయంలో మీ కృపా సింహాసనం వద్దకు చేరి మిమ్మల్ని కీర్తించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా కూడా మీరు మాతో పలు విధాలుగా మాట్లాడుతూ వచ్చిన విధానం అంతటి కొరకే నీకు స్తోత్రాలు. అరణ్య యాత్రలో మేము కొనసాగుతూ ఉన్నప్పుడు దప్పి చేత మేము సొమ్మసిలి మా తండ్రి సనుగుతూ ఉన్నటువంటి దినాలలో మరి తండ్రి మీరే మా కొరకై ఆ పరలోకపు బండగా ఈ లోకానికి దిగి వచ్చి మా నిమిత్తమై మీరు గాయపరచబడుతూ వచ్చారు. మీరు తండ్రి మీరు మీ యొక్క ప్రాణమును పెట్టుట ద్వారా మీరు మాకు ఆ యొక్క మా తండ్రి తృష్ణను తీరుస్తూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. నీ జీవజల ప్రవాహంలోనిది మాకు త్రాగిస్తూ వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మా యొక్క యాత్రా జీవితంలో మా శత్రువుపై మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రసాదించినటువంటి దేవుడుగా మా తండ్రి, మా యొక్క జీవితంలో మీరు మరి తండ్రి మాకు చాలినటువంటి దేవుడుగా, మమ్మల్ని భద్రపరచు వాడవుగా, మమ్మల్ని నడిపించేటటువంటి వాడవుగా, మాకు విజయశాలిగా మా తండ్రి మీరు మాకు ధ్వజముగా ఉంటూ మీరు మా పక్షంగా చేసినటువంటి మేళ్ళన్నిటి కొరకే ప్రభా నేను మీకేం చెల్లించగలను నాయన. ఉదయపూర్వకంగా మా తండ్రి ఉదయకాల సమయంలో పశుద్ధులతో కలిసి నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను. అదే సమయంలో ఈ సమయంలో మా తండ్రి నీ వాక్యం చెంతకు మేము చేరి వస్తుంటుండగా, నీ బలవద్దకు చేరి వస్తుంటుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి నాయన. మీ స్వరాన్ని వినిపింప చేయండి. కేవలం నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడను, దుమ్ము ధూళి వంటి వాడను నీ చేతి నీడతో కప్పండి ప్రభా. నా నోట నీ మాటలు ఉంచండి తండ్రి. కావాల్సినటువంటి దైక ఉచ్చారణను ప్రసాదించండి. ఈ సమయాన్ని మాకెంత ఆశీర్వాదకరమైనదిగా చేయండి. యోగ్యమైనటువంటి విధానములో నీ శరీరములో నీ రక్తంలో మేము పాల్పంపులు పొందగలిగినట్లుగా సహాయం చేయండి. మరి మీరు ఒక దినాన రానై ఉంటున్నారు. ఆ దినం రానైనప్పుడు మతని మేము సిగ్గుపడరక్కర్లేని ముఖాలతో మిమ్మల్ని ఎదుర్కొనగలిగినట్లుగా ఈ లోకంలో ఉన్నప్పుడే మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మీరే కనికరించి కృప చూపించండి. ఈ సమయాన్నంతటినీ మీ దివ్యమైనటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ మీ సన్నిధిని మీ యొక్క ఆత్మ నడిపింపును కోరుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగం మనకు చాలా పరిచయమైనటువంటి భాగం. ఎన్నో సందర్భాల్లో మరి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దేవుని యొక్క మరి సందేశాన్ని వినుంటాము. ఇక్కడ మరి పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనమందరం కూడా ఎవరమంటే నూతన సృష్టి. ఒకవేళ నిన్న మొన్న రక్షింపబడి ఉండొచ్చు, ఒక సంవత్సరం క్రితం రక్షింపబడి ఉండొచ్చు, లేకపోతే ఒక 10 ఏండ్ల క్రితం రక్షింపబడి ఉండొచ్చు, లేకుంటే 30 ఏండ్లు 40 ఏండ్ల క్రితమైనా రక్షింపబడి ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరివి అంటే నూతనమైనటువంటి సృష్టివి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయి. అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రతి దినము కూడా నూతనంగా ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా ఒక క్రొత్తదనం మనలోనికి రావాలి అనేటటువంటిది ప్రభువారి యొక్క ఆశగా ఉంటుంది. ఆయన యొక్క వాత్సల్యతను గురించి విలాపవాక్యాల్లో గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. ఆయన వాత్సల్యత ఎలా ఉందంట? అనుదినము నూతనముగా పుడతా ఉంది. నీ పక్షంగా నా పక్షంగా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాత్సల్యతను నూతనంగా ప్రతిదినము కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్రొత్తదిగా చూపిస్తున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే క్రొత్తవారంగా ఉండాలి, క్రొత్తగా ఉండాలి. మన బ్రతుకు క్రొత్తగా ఉండాలి. ఇందాక ఉదయకాల సమయంలో అన్న జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఆకాశం నుండి ఆ పదార్థాలు పడినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఆ పదార్థాన్ని చూసి ఏమన్నారు? ఇదేంటి అన్నారు, ఇదేమి అన్నారు. అంటే అది ఏంటి? వాళ్ళకి క్రొత్తగా ఉంది. అంటే ఇతరులు మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉండాలంటే అలాగ ప్రతి దినము కూడా
క్రొత్తదనంతో మనం జీవించాలి. ఏంటి వీళ్ళు ఇలానే ఉన్నారు, వీళ్ళ బ్రతుకు మారలేదా, వీళ్ళ స్థితి ఇంతేనా అన్నట్లుగా కాకుండా ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే నూతనమైనటువంటి విధానంలో మనం ఉండవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే పాతవి గతించాయి. ఒకప్పుడు మనం ఎరుగుతూ వచ్చాం. ఈ లోకమంతా కూడా మనకు సంతృప్తినివ్వడం లేదు. ఈ లోకంలో నాకు శాంతి లేదు, ఈ లోకంలో నాకు నెమ్మది లేదు, ఈ లోకంలో నేను ఇలానే జీవిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను అనేటటువంటి స్థితిలో మనం ఏం చేస్తామంటే ఈ లోకాన్ని, లోక పద్ధతులను, లోక ఆశలను, లోక దేవతలను, లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి మనం ప్రభులోకి వచ్చిన తర్వాత మనలో ఒక మళ్ళా స్తబ్దత ఏర్పడతా వస్తుంది. కొన్ని దినాలు మళ్ళా స్తబ్దత, కొన్ని దినాలు బాగానే ఉంటున్నాం, ఆ తర్వాత మనలో స్తబ్దత వచ్చింది. ఇప్పుడు ఏమైపోతా ఉన్నామంటే ఏమైందిలే, ఏం కాదులే, అందరూ అలానే ఉన్నారు కదా, నేను కూడా అలానే ఉంటే బాగులే అనేటటువంటి స్థితి, అనేటటువంటి తాత్పర్యము మన జీవితాల్లో వస్తూ ఉంది. అయితే ప్రభువారు ఏమనుకుంటున్నారంటే అలా ఉండకూడదు. నువ్వు నాకు ఎలాగైతే దినదినము నూతనంగా క్రొత్తదనం పుడతా ఉందో నీ పక్షంగా ఎలా అయితే నేను నూతనంగా ప్రేమ చూపిస్తున్నానో, నిన్ను ప్రతిదినం నూతనంగా నేను ఎలా నడిపించాలని కోరుకుంటున్నానో, అలాగే నీ బ్రతుకు కూడా ఎలా ఉండాలంటే నూతనంగా ఉండాలి. ఈ సంవత్సరం అప్పుడే మరి ఆఖరి నెలలోనికి వచ్చాము, అప్పుడే 15వ తారీఖులోకి కూడా వచ్చేసాం. సంవత్సరం అంతా ముగించబడతా ఉంది. ఇంకొక 2 ఆదివారాలు ఉంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతాము, క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. కనుక ఈ క్రొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి అంటే ఒక నూతనత్వంతో వెళ్ళాలి. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి పాత సంగతులన్నీ కూడా తొలగించుకోవాలి, పాత సంగతులన్నింటినీ కూడా విడిచిపెట్టేయాలి. ఒకవేళ కొన్ని నీకు తెలియకుండానే వచ్చి చేరేవి కొన్ని ఉంటాయి, నీకు తెలిసి నీ అంతటి నువ్వుగా తీసుకుని వచ్చి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా ఏం చేయాలంటే మనం వాటిని విసర్జించాలా, విడిచిపెట్టాలా, వాటి నుంచి నూతనపరచబడి మనం ఎలా ఉండాలంటే ఒక నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించాలనేది ప్రభువారి యొక్క ఆశ. ఒక ఆఫీసులో ఏం జరుగుతూ ఉందంటే అందరు కూర్చుని పని చేసుకుంటా ఉన్నారు. ఇది కాలాన్ని అందరు కూర్చొని అలా పని చేసుకుంటా ఉన్నారు. పని చేసుకుంటా ఉంటే ఉన్నట్లుండి ఒక మరి బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుంచో రావడం ఆరంభిస్తూ వచ్చింది. ఏంటి స్మెల్ వస్తుంది అని చెప్పి అందరూ అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే ఒక కార్యాలయంలో ఒక నూతనంగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి సాక్స్లు 3 రోజులు 4 రోజులు అయిపోయినాయి. కనుక ఇప్పుడు ఆ సాక్స్ల నుంచి ఏమొస్తూ ఉందంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందరూ గుర్తించారు. సో అతనికి నెమ్మదిగా ఏమని చెప్పారంటే, తమ్ముడా సాక్సులు స్మెల్లింగ్ వస్తున్నాయి, తీసేసి కొత్త సాక్సులు ధరించుకొని రా అన్నారు. ఆ పిల్లవాడు సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2వ రోజు మరి అతడు కొత్త సాక్సులు కొనుక్కున్నాడు, వేసుకున్నాడు, వచ్చాడు. ఆఫీసులో కూర్చున్న తర్వాత మరలా ఏమవుతుందంటే మరలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. అప్పుడు పిలిచి అడిగారు, ఏం బాబు నువ్వు నిన్న సాక్సులు మార్చావు కదా అంటే, మార్చానండి అన్నాడు. మరి ఏంటి ఇంకా కొత్త స్మెల్, మరి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, ఆ దుర్వాసన వస్తూ ఉంది అంటే, అయ్యా నాకు ఇంకా ఇక్కడ ఉండడానికి ఏ రూమ్ ఏది దొరకలేదు, కనుక నా బ్యాగులో మళ్ళీ ఏం పెట్టుకుని వచ్చాను, ఆ పాత సాక్సులనే పెట్టుకుని వచ్చాను. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే నూతనమైనటువంటి బ్రతుకుతున్నామని అనుకుంటూనే మనం ఏం చేస్తున్నామంటే ఆ పాత దాన్ని మనతో కూడా తెచ్చుకుంటున్నాం. అదేం చేస్తుందంటే మన జీవితాలకు ఒక దుర్వాసన ఇస్తుంది. నీలో నుంచి పరిమళ వాసన రావాలని ప్రభు కోరుకుంటా ఉంటే ఆ యొక్క పాత జీవితము, పాత బతుకు, లేకుంటే పాత తత్వము ఆ మాసిపోయింది, దుర్వాసన కలిగింది నీలో ఏం చేస్తూ ఉంది అంటే చెడుతనాన్ని, చెడు వాసనను తీసుకొస్తుంది. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఒక నూతనమైనటువంటి వ్యక్తిలా ఉండాలి. స్నానం చేసినటువంటి వ్యక్తి, ఎవరైనా వ్యక్తి వెళ్ళి మరలా మాసిపోయిన బట్టలు మరలా ధరించుకోం కదా. అలానే మనం కూడా ఎలా ఉండాలంటే మన జీవితాల్లో ఆ పాతవన్నీ కూడా విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటామంటే క్రొత్తగా ఉంటాం. అందుకని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభు బలలో యోగ్యంగా పాల్పంపులు పొందినట్లుగా ప్రభు సహాయం చేయను. మొదటిదిగా చూస్తే 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. 1 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు ఆ యొక్క భక్త జనాంగానికి రాస్తూ ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. అంటే వారు ఎలా ఉన్నారు అంటే, ఒకప్పుడు వారు తమ పితరుల నుంచి వచ్చినటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాలన్నీ కూడా అవలంబిస్తూ వచ్చారు. యూదులకు, ఇజ్రాయేలీలకు మరి చాలా పారంపర్యాచారాలు చాలా ఉంటూ వచ్చాయి. వారు ఎక్కడికైనా బయటకు వెళితే మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని రావాలి. వారు భోజనం చేసేటప్పుడు అయితే ఆ పళ్ళాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మరి దేవునింటికి వచ్చినప్పుడు దేవునింటిలో పుదీనాలోను, సోంపులోను, ప్రతి దాంట్లోనూ కూడా మరి వారు 10వ భాగం చెల్లించాలి. ఇలా చాలా 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 ఆచారాలు ఉంటా వచ్చాయి. వాళ్ళకి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ బలిపీఠం మీద ఉండేటువంటి అర్పణను వారు గొప్పగా ఎంచేవారు, దేవాలయాన్ని మర్చిపోయేటటువంటి వారు. ఇలాగున చాలా సంగతులు ఉంటా ఉన్నాయి. అయితే పేతురు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇవన్నీ కూడా మీ నుంచి తొలగించడానికి దేవుడు ఏం చేసినాడంటే, మీ కొరకు మరి వెండి కాదు, బంగారం కాదు, ఆయనే తన ప్రాణాన్ని పెట్టినాడు. ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మీ కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. అది ఎంతది అంటే, వెండి బంగారములు, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాల సంపద అంతా కూడా ఒక పక్క పెడితే, యేసు ప్రభువారి యొక్క ప్రాణాన్ని మరొక పక్క పెడితే, ఈ రెండాటిలో ఏది గొప్పది అంటే యేసు ప్రభువారి యొక్క ప్రాణమే ఎంతో ఉన్నతమైనటువంటిదిగా ఉంటుంది. అలాంటి గొప్ప త్యాగం చేత ఆయన మిమ్మల్ని విమోచిస్తూ వచ్చాడు. కనుక మీరేం చేయాలంటే, మీరు ఇంకా ఆ వ్యర్థ ప్రవర్తనలో ఉన్నారు, ఆ వ్యర్థ ప్రవర్తనలో ఉన్నారు, ఆ పారంపర్యాచారంలో ఉంటా ఉన్నారు. కనుక మీరేం చేయాలంటే, ఆ పారంపర్యాచారాన్ని, ఆ వ్యర్థత నుండి మీరు తొలగిపోవాలి. ఆ వ్యర్థత నుండి మీరేం కావాలంటే బయటకు రావాలి. మీ కొరకు ఆ పరమదేవుడే వచ్చి తన ప్రాణాన్ని పెట్టినాడు కదా. ఇంకా మీరెందుకు ఆ వ్యర్థమైనటువంటి ఆచారాల్లో ఉంటారు? ఎందుకు ఇంకా ఆ సున్నతి సాంప్రదాయాల్లో ఉంటారు? ఎందుకు ఇంకా ఆ తల వెంట్రుకలు తీయించుకోవాలనేటువంటి ఆచారాల్లో ఉంటారు? వాటన్నిటి నిమిత్తమై ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభువారు తన బలి అనేటటువంటి అర్పణ ద్వారా, తన రక్తము ద్వారా ఆయన ఏం చేసినాడంటే మరి మిమ్మల్ని విమోచించినాడు కదా. ఇంకా ఎందుకు అలాంటి ఆచారాల్లో ఉంటా ఉన్నారు? మనలో కూడా మరి మనం హైందవ కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటాం, కొంతమంది క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చి ఉంటాం. అయినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ పాత ఆచారాలు, పాత పద్ధతులను మనం ఏం చేస్తున్నామంటే దేవునింటిలోనికి తీసుకుని వచ్చేటటువంటి వారంగా ఉంటాం. కొన్ని విషయాలు ఏమవుతాయంటే వారి జీవితాల్లో ఒక విగ్రహంగా ఉంటుంది. ఏంటంటే, ఇది చేయకపోతే ఎట్లా? నేను దేవుని నమ్ముకున్నాను కానీ ఈ పద్ధతి ఆచరించకపోతే ఎట్లా? ఆ హృదయంలో ఒక గుబులు ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ వస్తాం కదా. మరి ఎవరైనా చనిపోయిన తర్వాత ఏం చేస్తారు, మరి ఆదరణ కూడిక అని పేరు పెడతా ఉంటారు. అదే హైందవులు ఏం చేస్తారంటే, మరి వారికి మైల అనుకుని వారు ఒకరోజు భోజనాలు పెడతా ఉంటారు. ఇలాంటి పద్ధతులను మనం కూడా ఏం చేస్తున్నామంటే మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చి వాటిని అలాగే కొనసాగిస్తూ ఉన్నాం. అయ్యో, ఆ భోజనాలు పెట్టకపోతే ఏమైపోతుంది, ఇది చేయకపోతే ఏమైపోతుంది? ఇవన్నిటినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే వ్యర్థమైనటువంటి పద్ధతులను మీరు అభ్యసిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు అయిన యెహోవా దేవుడు ఆ యొక్క దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ కొన్ని విషయాలు వారికి ఇలా చెప్తూ వచ్చాడు. చూడండి, 96వ కీర్తన 5వ వచనము. 96వ కీర్తన 5వ వచనం చదవండి ఎవరైనా. జనముల దేవతలందరూ కూడా ఎలాంటి వారంట?
అక్కడ చూసినప్పుడు ప్రభువారు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే అవన్నీ కూడా కేవలము వట్టి విగ్రహాలు మాత్రమే అంటూ ఉన్నాడు. తర్వాత చూడండి, అదే 97వ కీర్తనలో 7వ వచనం చూడండి, 2వ భాగంలోనికి చూడండి. అక్కడ రాస్తున్నాడు వ్యర్థ విగ్రహాలు. చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు అంటే 96వ కీర్తన 7వ వచనం ప్రకారంగా చూసుకుంటే వారందరూ కూడా మరి వ్యర్థమైనటువంటివి అంటా ఉన్నాడు. 97వ కీర్తన 7వ వచనం ప్రకారం అవన్నీ కూడా ఎలాంటివంట? వ్యర్థమైనటువంటివి. చాలా చాలా పనులు మనం ఏంటంటే వ్యర్థమైనటువంటి వాటిని మన జీవితాల్లోనికి తీసుకుని వస్తాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకో. ఏంటంట? వట్టిదేది. చాలా విషయాలు వట్టివి. అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో, మనం ఏదైతే స్థిరపరచుకున్నామో, మన హృదయాల్లో ఏదైతే విగ్రహంగా పెట్టుకున్నామో అవన్నీ కూడా ఎలాంటివని చెప్తా ఉన్నాడంటే అలాంటివన్నీ కూడా వట్టివే, వ్యర్థమైనవే. అలాంటి వ్యర్థమైనటువంటి వాటికి మీరు వెళ్ళవద్దు అని ప్రభువారు చెబుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూసినప్పుడు వారంతా కూడా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒకరోజు మనం ప్రభు దగ్గర ప్రత్యక్షం కావాలి. నువ్వు ఇంకా ఈ యొక్క వ్యర్థమైనవే అనుసరిస్తూ వీటినే కొనసాగిస్తూ నీ జీవితంలో నడిపించుకుంటూ పోతే ఒకరోజు సిగ్గుపడాలి. అందుకనే భక్తుడు ఒక మాట రాస్తాడు, ఏమంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలంటే ఆయన్ను సిగ్గుపడనక్కరలేని ముఖంతో ఎదుర్కోవాలి. ఆయన్ని సిగ్గుపడనక్కర్లేని ముఖంతో ఎదుర్కోవాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కొన్ని సిగ్గుకరమైనటువంటి సంగతులు చేస్తూ ఉంటే నీ యొక్క పాత పద్ధతులు, పారంపర్యాచార పద్ధతులు, పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని నువ్వు కొనసాగిస్తూ ఉంటే నువ్వు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఎదుర్కొనగలవు? ఆయన ఎలా సంధించగలవు? అందుకని అంటా ఉన్నాడు, దాన్ని తొలగించుకోండి, దాన్ని మీ వద్ద నుంచి తీసివేయండి. కనుక ఇది నాన్న మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆ ఇజ్రాయేలీలు పెట్టుకున్నట్లుగా, ఆ యూదులు పెట్టుకున్నట్లుగా ఏదైనా వ్యర్థత మన జీవితాల్లో ఉన్నట్లయితే, వ్యర్థమైనటువంటి ప్రవర్తన ఏదైనా ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, దాన్ని తొలగించుకోనండి. లేనట్లయితే ఒక దినాన మీరు నా రాకడలో మీరు నన్ను ధైర్యంగా ఎదుర్కొనలేరు. ఆ ధైర్యం మీకు ఉండదు, సిగ్గుపరచబడతారు. అలాంటి స్థితి మీకు రాకుండా ఉన్నట్లుగా దేవుడు ఏం చేస్తానంటే, మనకు రాకుండా ఉన్నట్లుగా దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని మరలా ఆయన పురుకొల్పుతూ ఉన్నటువంటి వాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి వాడు, మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి వాడు. కనుక ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో ఏదైనా అలాంటి పాత సంబంధమైనవి, మన యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా వస్తున్నవి ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఇక్కడ మరి భక్తుడు ఆ యొక్క రాజకుమారితోటి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అని చెప్తా ఉన్నాడు. అబ్రహాముతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం రండి. ఆదికాండము 12వ అధ్యాయం. దేవుడు ఇలాగ చెప్తా ఉన్నాడు, చూడండి ఏమని చెప్తున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. దేవుడు అబ్రహాముతోటి పిలుస్తా ఉన్నప్పుడు, అబ్రహామునకు పిలిపిస్తా ఉన్నప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, నువ్వు లేవాలి. ఎక్కడి నుంచి లేవాలా? నీ దేశము నుండి, నీ యొక్క బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించి దేశానికి వెళ్ళాలి.
ప్రభువారు ఏం కోరుతున్నారంటే ఆయన ఆజ్ఞలలో నడుచుకోవాలి, ఆయన చూపించు మార్గాల్లో వెళ్ళాలి. నువ్వు ఇంకా పాత స్థితిలో ఉండకూడదు, పాత బబులోను దేశంలో ఉండకూడదు, బబులోను రాజ్యంలో ఉండకూడదు. ఎక్కడున్నాడు ఆ దినాల్లో? ఊరు అనేటువంటి ప్రదేశము, ఆ మాసిదోనియా, ఆ ప్రదేశాలన్నీ కూడా ఎక్కడవంటే బబులోనులో ఉంటా ఉన్నాయి. ఆ యొక్క పట్టణం నుంచి దేవుడు పిలుస్తా ఉన్నాడు, రా అబ్రహామా, నిన్ను గొప్ప జనంగా చేయబోతా ఉన్నా, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నా, నీ జనాంగాన్ని నేను దీవించబోతా ఉన్నా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకారకుడిగా ఉంటావు. అయితే అక్కడ ఒక షరతు ఇచ్చాడు. ఏంటి అంటే ఆ షరతు ఏంటి అంటే నీవేం చేయాలా? నీ బంధువులను, నీ యొక్క తల్లిదండ్రులను, తర్వాత ఇంకేంటి, నీ యొక్క దేశాన్ని నుంచి విడిచిపెట్టి నా ఎద్దుకు రా, నేను చూపించేటటువంటి మార్గంలోనికి రా. చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటుండగా మనం ఏం చేస్తామంటే ఆ మార్గంలో రావడానికి ఇష్టపడం. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం వచ్చాడు విధేయత చూపించి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం అబ్రహాము చూపించేట ఆ విధేయత నేటికి కూడా అబ్రహాము శ్లాఘించబడుతూ ఉన్నాడు. మనందరికీ కూడా అబ్రహాము తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన ఆ యొక్క షరతుకు లోబడుతూ వచ్చాడు. మర్చిపోయాడు తన యొక్క బంధువులను, తన తండ్రి ఇంటిని, తన దేశాన్నింటినీ కూడా విడిచిపెట్టి ప్రభువారు చూపించేటటువంటి ఆ పట్టణానికి, ఆ దేశానికి రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. చూడండి, ఇదే అధ్యాయం, ఇదే ఆదికాండంలో 24వ అధ్యాయము 58వ వచనము, 24వ అధ్యాయము 58వ వచనము అందరం కూడా కలిసి చదువుదాం రండి. ఆదికాండము 24:58వ వచనము. రిబ్కాను పిలిచి, ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళెదను అనెను. ఇక్కడ చూసినప్పుడు సంగతి ఏంటి అంటే, ఇక్కడ మరి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను వెతకడానికి తన దాసుడైనటువంటి ఎలియాజర్ను ఆ యొక్క దేశానికి పంపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ కనాను దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిబ్కాను చూచాడు. రిబ్కాను చూసిన తర్వాత రిబ్కా యొక్క ఇంటికి వెళ్ళాడు, వారి అన్నలతో మాట్లాడాడు. ఇదిగో నా యజమానుడు మరి తన యొక్క కుమారునికి భార్యనుగా తీసుకుని రమ్మన్నాడు. అలాగే నేను వచ్చినప్పుడు దేవుడు మీ ఇంటిని చూపించాడు కనుక ఈమెను నా యొక్క యజమానుని కుమారునికి భార్యగా పంపించడానికి మీకు ఇష్టమేనా అని వారిని అడుగుతూ వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే మాకు ఇష్టమే అన్నారు. ఆ తర్వాత రిబ్కాను అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉన్నారు? మరి నువ్వు కూడా వెళ్తావా అమ్మా అని అడుగుతూ వచ్చారు. వెంటనే ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? నేను వెళతాను. ఎవరిని విడిచిపెట్టేస్తుంది? తన తండ్రిని విడిచిపెట్టేస్తూ ఉంది, తన తల్లిని విడిచిపెట్టేస్తూ ఉంది, తన దేశాన్ని విడిచిపెట్టేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధమైంది? దేవుడు చూపిస్తున్నటువంటి ఆ దేశానికి, దేవుడు తన కొరకు సిద్ధపరిచేటువంటి ఆ భర్త వద్దకు వెళ్ళడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నటువంటిదిగా ఉంటా ఉంది. కనుక చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనల్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటాం. అమ్మో మా తల్లిదండ్రులు, అమ్మో మా ఇల్లు, మా దేశము, మా పట్టణము, నా స్నేహితులు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అచంచలమైనటువంటి విధేయతను చూపిస్తూ వచ్చారు. ఆ యొక్క విధేయత వారికి ఆశీర్వాద కారణంగా మారుతూ వచ్చింది. రిబ్కా అనేక జనాంగములకు తల్లిగా మారగలిగినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళి చూద్దాం రండి. ఆదికాండము 31వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 31వ అధ్యాయము 14వ వచనము. ఇప్పుడు రాహేలు, లేయాయు ఇద్దరు కూడా యాకోబుతోటి ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారు? ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచటలేదు కదా. యాకోబు మరి ఆ పద్దనరాము దేశానికి వెళ్ళి ఆ యొక్క మరి లాబాను ఇంట సుమారుగా 20 సంవత్సరాలు ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చాడు. మొదటి 14 ఏళ్ళు తన భార్యల కొరకు పనిచేశాడు. ఆ తర్వాత మరి తన యొక్క సంపాదన కొరకు పనిచేశాడు. అలసిపోయాడు. ఎంతగా అలసిపోయాడంటే రాత్రులు పగలు నిద్ర లేకుండా అతడు పనిచేస్తూ వచ్చాడు. 10 మార్లు జీతం మార్చాడంట లాబాను. ఈ విషయాలన్నిటిలో కూడా ఎంతగానో నలిగిపోతూ వచ్చాడు. ఒకరోజు వచ్చింది. ఆ రోజు ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు.
వెళ్ళాలనుకుని ఆ సంగతుల్ని ఏం చేస్తున్నా అంటే తన భార్యలిద్దరిని పిలిచి చెప్తా ఉన్నాడు. రాహేలుతోటి లేయాతోటి అంటా ఉంటే వాళ్ళు అంటా ఉన్నారు, ఏమంటున్నారు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? లేదు, మాకు అక్కర్లేదు, మేము మా తండ్రి ఇంట ఉండం. ఎందుకంటే ఇప్పుడు అతడు నిన్ను పెళ్లి చేసుకున్న కారణం చేత మమ్మల్ని కూడా అన్యులుగా చూస్తూ ఉన్నాడు. అంతవరకు మేము ఏమనుకున్నాము, మరి మా తండ్రి అనుకున్నాం, మమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాడంట? అన్య పిల్లలుగా చూస్తున్నాడు. కనుక ఇంక మేము ఉండలేం, నీతో కూడా వచ్చేస్తాం, చావైనా బ్రతికైనా రేవైనా నేను మీతోటే ఉంటాం అని చెప్పి వారు అక్కడి నుంచి ఎవరితోటి వెళ్ళిపోతూ వచ్చారు? యాకోబుతోటి, తన భర్తను వెంబడిస్తూ వారు కొనసాగుతూ వచ్చారు. వీడంతా కూడా ఎవరు అంటే తమ బంధువర్గాన్ని విడిచిపెట్టారు, తమ దేశాన్ని విడిచిపెట్టారు, తమకు ప్రీతిప్రాయమైనటువంటి ప్రతి సంగతిని కూడా వారు విడిచిపెట్టి ముందరికి వచ్చారు. కనుకనే వారు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటూ వచ్చారు. తర్వాత చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. రూతు గ్రంథము రూత్ అంటా ఉంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నాదే. మోయాబీరాలైనటువంటి రూతు తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉందంటే తన అత్త అయినటువంటి నయోమితోటి ఆమె వెళ్ళడానికి మనసు స్థిరపరచుకుంది. ఇప్పుడు అత్త అంటా ఉంది, లేదు బిడ్డలారా మీరు వెళ్ళండి, మీ మోయాబు దేశం మీ ఎదుట ఉంటా ఉంది, అక్కడ మరలా మీకు భర్తలు దొరుకుతారు, మరలా మీరు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆరంభించండి అంటే రూత్ అంటా ఉంది, లేదు నేనేం చేస్తానంటుంది అంటే, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ యొక్క దేశమే నా దేశము, నువ్వు ఇట్లాగనొద్దు, నా వెంబడి రావద్దని నువ్వు అనొద్దు. ఎందుకంటే మేము ఎరిగాము. ఎవరిని ఎరిగామంటే నీ దేవుడెవరో నేను ఎరిగాను, ఆయన ఎంత శక్తివంతుడో నేను ఎరిగాను, ఆయన ఎంత బలాఢ్యుడో నేను ఎరిగాను. మా దేశంలో ఉన్నదంతా కూడా నాకు తెలుస్తూ ఉంది, అదంతా కూడా వట్టిదే. కనుక నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నీతో కూడా వస్తాను. చూడండి, ఆ యొక్క మోయాబీరాలైనటువంటి రూతు తన యొక్క దేశాన్ని, తన పట్టణాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి ఏమీ లేనటువంటి అయోగ్యురాలైనటువంటి ఆ యొక్క నయోమితో కూడా మరి వచ్చేస్తే దేవుడు ఆమెను ఎంతగా ఆశీర్వదించాడంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆమె వంశావళిలో నుంచి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. అందుకనే ఆ యొక్క రూతును పెళ్లి చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు బోయాజు ఆ ప్రజలు ఇలాగ అంటూ ఆశీర్వదిస్తూ వచ్చారు. ఒక మాట చదువుకుందాం రండి. వారు ఏమని ఆశీర్వదించారు అంటే ఇక్కడ ఒక మాట చెప్పబడతా ఉంటుంది చూడండి. అక్కడ 4:11 అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎలాంటి ఆశీర్వాదంలోనికి వచ్చిందండి? ఎలాంటి ఆశీర్వాదంలోనికి వచ్చింది? ఇజ్రాయేలు వంశమును వృద్ధి చేసినటువంటి ఆ రాహేలు లేయాలతోటి సమముగా ఈ యొక్క రూతును వారు పొగుడుతూ వచ్చారు. కారణం ఏంటి అంటే తన యొక్క బంధువర్గాన్నంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. పాత నిబంధనలో ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వస్తే కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించి 21, 22 కూడా చదువుకుందాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇక్కడ చూసినప్పుడు వీరు కూడా క్రొత్త నిబంధనలో పేతురు, అక్కడ తర్వాత యోహాను, యాకోబులతో ప్రభువారు వచ్చి పిలుస్తూ ఉన్నాడు, రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జారులుగా చేస్తాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టారు.
అంటే దాని అర్థం ఏంటంటే ఆ రెండవ భాగంలో యోహాను యాకోబుల గురించి రాసినప్పుడు వారు తమ దోనలను విడిచిపెట్టారంట, తమ తండ్రిని కూడా విడిచిపెట్టారంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ప్రభువారిని వెంబడించడానికి వచ్చారు. చాలా పర్యాయాలు మీలో అనేక మంది కూర్చున్న యవనస్తులకు దేవుని పిలుపుంటా ఉంది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా కుమారులారా రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జారులుగా చేస్తాను అని చెప్పి పిలుస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆగిపోతూ ఉన్నారు. మా తండ్రి సంగతి ఏంటి, నా వలల సంగతి ఏంటి అని చెప్పి వారు సంశయిస్తూ ఆగిపోతూ ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చారు. ఈ పామరులైనటువంటి శిష్యులు దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏమాత్రము తక్కువనిగా చేయడు. దేవుని పరిచర్యను నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆయన స్వరానికి లోబడాలి. ఆయన స్వరానికి లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కొరకు ఎన్నో దాచించిన మేళ్ళు ఉంటా ఉన్నాయి. నీ ద్వారా ఆయన ఎంతో గొప్ప పరిచర్య జరిగించాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు పామోడవచ్చు, చదువు రాకపోవచ్చు, ఒకవేళ చదువుకుని ఉండొచ్చు, లేకుంటే నీకు బిడియం ఉండొచ్చు, సిగ్గుండొచ్చు. ఈ పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని నీకు ఇస్తాడు. వీరంతా కూడా మనం చెప్పుకున్న వీరందరూ కూడా ఎవరిని విడిచిపెట్టారంటే తమ తండ్రి ఇంటిని, తమ బంధువులను విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. అందుకనే 45వ కీర్తనలో ఆ కీర్తనాకారుడు ఏమని చెప్తూ ఉన్నాడు? రండి 45:10లోనికి వస్తే, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గుము. ఏమంటున్నాడు? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఒకవేళ ప్రభు నిన్ను సంధిస్తూ ఉంటే దీన్ని కూడా మర్చిపోవాలి. నీ యొక్క పాత ఆ యొక్క జీవితాన్ని మర్చిపోవాలి, నీకు తండ్రి ఇంటిని మర్చిపోవాలి అని జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిదిగా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. రెండవదిగా నీ బంధువులను, నీ యొక్క దేశాన్ని, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు కొరకు ముందరికి వస్తే ప్రభు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. ఒక నూతన సృష్టిగా నిన్ను చేస్తాడు. వీరంతా కూడా వారు తమ జీవితకాల పర్యంతము కూడా వారు ఒక నూతనమైనటువంటి సృష్టిగా ఉంటూ ఉన్నటువంటి వారే. మూడవదిగా రండి లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని ఎవరైనా చదవండి. లూకాసు వార్త 9:62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు కొంతమంది వస్తూ వచ్చారు. వారు, అయ్యా మేము నిన్ను వెంబడిస్తామంటే ఒక అతనితో అన్నాడు, నక్కలకు బొరియలు, మరి ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలం లేదంట. వచ్చాడు. మరి ఒక వ్యక్తి వచ్చాడు. మరి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని అంటాడు, అయ్యా నా తండ్రిని మొదట వెళ్ళి పాతి పెట్టుకుని వస్తానంట. ఈ మాట అన్నప్పుడు ప్రభువారు ఏమని చెప్తున్నా అంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమని చెప్పి ఆ తర్వాత మరి ఇంకొక మాట అంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటకు నాకు మొదట సెలవు ఇమ్మని అడగగా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. అంటే దేవుడు ఏమని చెప్తున్నా అంటే, మీరు యేసు ప్రభువారిలోనికి వచ్చారు, మరలా వెనక తట్టు చూడకూడదు. వెనక తట్టు చూస్తే మరలా ఏమవుతుందంటే మీరు నష్టాన్ని పొందుకుంటారనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే లోకము నుంచి ఏంటి, దేని నుంచి, లోకము నుంచి మనము మరి బయటకు రావాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. చాలా పర్యాయాలు మనం ఎలా ఉంటామంటే దేవునితో కూడా కొంతకాలం అలా ముందరికి సాగుతాం. కొంతకాలం ముందరికి సాగిన తర్వాత ఏం జరుగుతుంది అంటే చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనము. ఆదికాండము 19. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి
ఉప్పు స్తంభం. లోతు భార్య కూడా బయలుదేరిందండి. లోతుతో కూడా లోతు భార్య, తన బిడ్డలు అందరూ కూడా బయలుదేరారు. దేవుడు చెప్తూ వచ్చాడు, దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. వారు ఆ పట్టణానికి బయటకు రాకుండా ఇంకా తడువు చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇద్దరు దేవదూతలు కూడా లోతు భార్యను, ఆయన ఇద్దరు కుమార్తెలను పట్టుకొని వారిని ఏం చేశారంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణానికి బయటకు తీసుకుని వచ్చేటప్పుడు వారికి హెచ్చరిక ఇవ్వబడతా వచ్చింది. ఏంటంటే మీరు వెనుక తట్టి చూడకూడదు. మరలా మీరు వెనుక తట్టి ఎప్పుడైతే చూస్తారో మీరు ఉప్పు స్తంభంగా మారిపోతారని చెప్పాడు. అయితే లోతు యొక్క పిల్లలు ఎరువురు కూడా ఆ భయంతో ముందరకు వస్తూ వచ్చారు. కానీ లోతు భార్య ఏం చేసిందంటే మరలా వెనుక తట్టి చూస్తా, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కనుక నాగటి మీద చేయి పెట్టింది, ముందరికి వెళ్ళడానికి ఇష్టపడింది, ఆ యొక్క దేవుని ప్రజలతో ఉండడానికి ఇష్టపడింది, ఆ యొక్క దేవుడు నడిపిస్తున్నటువంటి ఆ యొక్క విధానంలో ముందరకు కొనసాగుతూ వచ్చింది. కానీ ఏం లాగిందంటే లోకం లాగింది వెనక్కి. జీవితము నిస్సారమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తన జీవితంలో మరి ఆ యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోతూ వచ్చింది. తన బిడ్డలకు, తన భర్తకు గొప్ప అన్యాయం చేసింది. ఒక గొప్ప చెడు వంశం రావడానికి కూడా ఆ యొక్క స్త్రీయే కారణమైతూ వచ్చింది. ఒకవేళ లోతుతో కూడా లోతు భార్య ఉంటే ఆ యొక్క మోయాబీయులు, ఆ యొక్క అమోరీయులు అనేటువంటి ఆ సంతతి వారిలో నుంచి వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ లోతుతో కూడా బయలుదేరినటువంటి ఆ లోతు భార్య వెనుక తట్టు చూచి ఆమె ఏమైపోయిందంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది. కనుక దేవుడు అంటా ఉన్నాడు, నాగటి మీద చేయి పెట్టి, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ప్రభుతో వెంబడించడం ప్రారంభించి నువ్వు వెనుక తట్టు తీసుకుంటే నువ్వు నష్టానికి కారకుడవైతావు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయం. సీమోను పేతురు అంటా ఉన్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు చనిపోయారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. అప్పటికి వారికి కొన్నిసార్లు ప్రత్యక్షమైతూ వచ్చాడు. ఆ ప్రత్యక్షమైన తర్వాత కూడా కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి వీరికి వారి పరిచర్య ఎలా కొనసాగించాలో అర్థం కావడంలా, ఏం చేయాలో తోచడంలా. అప్పుడు పేతురు అంటా ఉన్నాడు మిగిలిన శిష్యులతో కలిసి, నేను చేపలు పట్టబోదును అన్నాడు. ఏమన్నాడు? చేపలు పట్టబోదును అన్నాడు. అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క పేతురు తన తోటి వారితోటి ఏమనాలి అంటే, అరే మనం ప్రార్థన చేసుకుందాం రా అనాలి. ఈ రాత్రంతా మనం ప్రార్థన చేసుకుందాము, ఈ రాత్రంతా మనం కలిసి ఉపవాసం ఉందాము, మనమంతా కూడి మన యొక్క భవిష్యత్తు కొరకు ఏం చేసుకుందామనే ప్రణాళికలు రచించాల్సినటువంటి పేతురు, ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఈ రాత్రి నేను చేపలను పట్టబోతాను అంటే వెంటనే చూడండి ఆయనతో కూడా మరికొంతమంది వచ్చేసారు. వారంతా కలిసి ఆ రాత్రి దోనేసుకుని మరి సముద్రంలోనికి వెళ్ళారు. ప్రయాసపడతా ఉన్నారు, వల్లేస్తూ ఉన్నారు, రాత్రంతా వల్లేశారు. కానీ అక్కడ రాయబడినటువంటి మాట 3వ వచనం ఆఖరి భాగంలో ఏమనుంది? ఆ రాత్రి ఏమీ దొరకలేదు, ఏమీ పట్టలేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చిన్న పరిగ కూడా దొరకలేదు, చిన్న మొక్క కూడా దొరకలేదు వారికి. కాబట్టి నాగటి మీద చేయి పెట్టిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి వెళితే జీవితంలో కోలుకోలేనటువంటి నష్టాలే. నువ్వు ఏ పని చేస్తున్నా నష్టంగానే ఉంటుంది. లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు అది ఎలా ఉంటుందంటే నీకు అంత ఆశీర్వాద కారణంగా ఉండదు. కనుక మన యొక్క యాత్రా జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందుకనే 2 పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనములో భక్తుడైనటువంటి పేతురు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడినటువంటి పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించెను. అంటే
ఇక్కడ రాస్తున్నాడు, అలా తిరిగి వెళ్ళిపోతే, లోకంలోనికి మరలా వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు. కక్కుకున్నది మరలా తింటది కుక్క. పందిని కడిగి అక్కడ శుభ్రం చేసి పెడితే ఎంత చేసినా మరలా వెళ్ళి ఏంటంటే అది మరలా మురికి నీళ్ళలోనే దొల్లుతుంది. దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకోవడంలా ఆయన అంటున్నాడు, నిన్ను ఒక నూతన సృష్టిగా నేను చూడాలని కోరుతూ ఉన్నాను. కాబట్టి నాగటి మీద చేయి పెట్టావా, నువ్వు ముందరకే కొనసాగు. లోకం వైపు చూడకు, వెనుక తట్టు తిరగకు. ఆ యొక్క లోతు భార్య వెనుక తట్టు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ యొక్క పేతురు, యోహానులు వారు వెనుక తట్టు తిరిగి రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చిన్న చేప వారి యొక్క ప్రయాసానికి విలువ లేకుండా పోతా వచ్చింది. 2వ తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమా అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు ఇహలోకమును స్నేహించి వెనక్కి వెళ్ళిపోయాడు, మరలా ఇంకెప్పుడూ కూడా కనపడలా. దైవ గ్రంథంలో అతని పేరు రాయబడలా. కారణం ఏంటి అంటే వారంతా కూడా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు వెళ్ళిపోయినటువంటి వారు. కనుక మనం అలా ఉండకూడదని హెచ్చరింపబడతాను. దేవుడు అంటున్నాడు, ఒక నూతన సృష్టిగాను ఉండాలి. కనుక ఆ యొక్క పాతదాన్ని ఎంతటిని కూడా విడిచిపోయి నాగటి మీద చేయి పెట్టి, అంటే లోకాన్నంతటిని కూడా నువ్వు మర్చిపోవాలి. లోకం గుర్తు చేస్తూ ఉందా, ఇదిగో నేను బాగున్నానని గుర్తు చేస్తూ ఉందా, నువ్వు విడిచిపెట్టేయి దాన్ని. ఆ యొక్క చేపలు గుర్తొస్తున్నాయా, విడిచిపెట్టేయి. ఇజ్రాయేలు ప్రజలకు ఆ యొక్క కీరకాయలు, దోసకాయలు, సొరకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ గుర్తొచ్చాయంట. వెనక్కి తట్టి తిరగడానికి వారు ఇష్టపడుతూ వచ్చారు, కానీ వారి జీవితంలో గొప్ప కోలుకోలేని నష్టం కలుగుతూ వచ్చింది. దేవుడు అంటున్నాడు, వాటిలన్నింటినీ విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా ఉండడానికి కొరకై మీరేం చేయాలంటే ఆ లోకాన్ని, లోకపు ఆశలను విడిచిపెట్టి నా వెంబడి రండి అని ఆయన చెబుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. తర్వాత రండి, 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటాను. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు, నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో అవన్నీ నష్టముగా ఎంచుకున్నాను. ఆ యొక్క ఫిలిప్ ఎవరు అంటే పౌలు ఎవరు అంటే, పౌలు తార్సువాడు, రోమీయుడు, రోమా పౌరసత్వం కలిగిన వాడు, ఎంతో లాభదాయకమైనటువంటిది ఆ దినాలలో. అతడు ఎవరు అంటే యూదుడుగా పిలువబడ్డాడు, అది కూడా గొప్పతరమే. అతడు ఎవరు అంటే గమలియేలు పాదముల వద్ద శిష్యరికం చేసినటువంటి వాడు. ఆ రోజుల్లో గమలియేలు పాదాలు అంటే ఒక గొప్ప యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిగా పరిగణింపబడేటటువంటి వాడు. ఎవరు అంటే పరిసయ్యుడు. ఆయన చెప్పుకోవడానికి యూదుల మధ్యలో ఎంతో ఘనత వహించినటువంటి వాడు. ఈ పరిసయ్యులకు వారు ఈ ధర్మశాస్త్ర గ్రంథమంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా సులభంగా దాని యొక్క తాత్పర్యాన్ని కూడా వివరిస్తూ ప్రతి మాట కూడా వారు చెప్పగలిగినటువంటి సామర్థ్యుడు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఆయన అంటున్నాడు, నాకు లాభకరమైందంతటినీ కూడా నేనేం చేస్తున్నాను, నష్టముగా ఎంచుకుంటా ఉన్నాను. నాకు అక్కర్లా, ఆ యొక్క వాటన్నిటినీ మర్చిపోతా ఉన్నా, నాకు లాభకరమైన వాటన్నిటినీ నేను విడిచిపెట్టేస్తా ఉన్నా. భక్తుడైనటువంటి మోషేను గురించి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో ఇలాగ రాస్తున్నాడు. 24వ వచనం నుంచి 26వ వచనం దాకా ఉన్నటువంటి భాగాన్ని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చింది. ఇక్కడ చూసినప్పుడు మోషేను గురించి ఎంత చక్కగా వ్రాస్తున్నాడంటే, అతడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏమంటాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద ఏమనుకున్నాడట, గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనము, ఐగుప్తు యొక్క లాభము, ఐగుప్తు యొక్క రాజరికము, ఐగుప్తు యొక్క సుఖభోగాలు ఇవన్నీ కూడా నాకు అక్కర్లా. ఎందుకంటే అతడు గ్రహిస్తూ వచ్చాడు, క్రీస్తు విషయమైనటువంటి నింద నాకెంతో భాగ్యం, నేను ఆయన కొరకు సహిస్తాను, ఆయన కొరకు జీవిస్తాను అని చెప్పి అనుకుని ఆయన మోషే ఫరో యొక్క కుమారుడనని అనిపించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడక
అతడు ఏం చేశాడంటే ఆ యొక్క ఫరో రాజగృహా నుంచి పారిపోతూ వచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యములో మిద్యానులో తన మామ యొద్ద ఆ యొక్క ఇత్రో అనేటువంటి ఆ యాజకుని వద్ద 40 సంవత్సరాలు అతడు మౌనంగా జీవిస్తూ వచ్చాడు. ఆ 40 సంవత్సరాల్లో తను ఎన్నో పరిస్థితులు కదిలించి ఉండొచ్చు. అయ్యో, నేను క్రీస్తు విషయమైన నింద ఎంతో గొప్ప భాగ్యమని అనుకున్నానే, ఆ యొక్క ఫరో ఇంటిని వదిలిపెట్టానే, నా ప్రజల కొరకు నేను ఏదైనా చేద్దామనుకున్నానే, దేవుడేంటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అని అనుకుని ఉంటాడు. అయితే ఒక రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు ఇదే మోషేను బలమైనటువంటి సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. తన ప్రజలను ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకుని రావడానికి ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నాకు లాభకరమైందేదో నేను దాన్ని విడిచిపెడుతున్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తన యొక్క ప్రాఫిటబుల్ సర్వెంట్గా నిన్ను చేసుకుంటాడు, నిన్ను యోగ్యుడైనటువంటి దాసునిగా నిన్ను చేసుకుంటాడు. పౌలు విషయంలో అదే కదా. పౌలు కూడా మరి తనకున్నవన్నీ విడిచిపెట్టేస్తే ఆ పౌలుని దేవుడు ఏం చేశాడంటే ఎంతో ఉన్నతంగా వాడుకున్నాడు. ఎవరు రాయలే అన్ని పత్రికలు రాశాడు పౌలు. భక్త కోటికి ఆయన రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా ఎంతో ఆశాజనకంగా, విశ్వాస జీవితానికి వృద్ధిని తీసుకుని వచ్చేవిగా, విశ్వాసంలో పటిష్టలుగా చేయడానికి ఆ యొక్క పౌలు అనేటటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఎంతగానో వాడుకుంటూ వచ్చాడు. నీ జీవితంలో కూడా నీకు లాభసాధనమైనటువంటి వాటిని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడుతూ ఉంటావో దేవుడు ఏం చేస్తా అంటే నిన్ను నన్ను కూడా బలంగా వాడుకునేటటువంటి వాడిగా ఉంటాడు. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 31 నుంచి ఉన్నటువంటి భాగాన్ని కొద్దిగా క్షమించండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుంచి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. తర్వాత 34వ వచనము. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనక వారిలో ఎవనికిని కొదువలేకపోయాను. ఇక్కడ చూసినప్పుడు ప్రభువారి చేత సంధింపబడినటువంటి ఆ యొక్క నూతన సంఘపు విశ్వాసులు, మొట్టమొదటి ఆదిమ సంఘ విశ్వాసులు, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారంతా ఏకాత్మ కలిగిన వారిగా ఉన్నారంట, ఏక హృదయం కలిగిన వారిగా ఉన్నారంట. వారందరూ కూడా మరి ఇది నాది అనుకోలేదంట. వారందరూ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారు. వారు ఆ రీతిగా అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వస్తే వారందరూ కలిసి ఏం చేశారంటే సమిష్టిగా ఉంటూ వారందరూ కలిసి పరిచర్య చేశారు. తమ లాభసాధకమైనటువంటి ప్రతిదాన్ని తీసుకుని వచ్చి వారు అక్కడే పెడుతూ వచ్చారు. చూడండి, కింద ఇంకొక మాట కూడా బర్నబాను గురించి కూడా రాయబడుతుంది 37వ వచనంలో. ఆ బర్నబాను గురించి ఏమని రాస్తారంటే ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చూడండి, బర్నబా కూడా ఏం చేశాడంటే తనకున్నది కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రభు దగ్గర పెడుతూ వచ్చు. వీరిలో ఎవరు కూడా దేవుని ఎదుట తక్కువ వారు కాలేదు. ఎందుకంటే వారు తమ లాభసాధనంతటిని విడిచిపెట్టి సంఘము కొరకై, దేవుని ఇంటి కొరకై, దేవుని పని కొరకై, దేవుని పరిచర్య కొరకై వారు ముందుకు వస్తూ వచ్చారు. దేవుడు ఏం చేసినాడంటే వారిని బహుబలమైనటువంటి పాత్రలుగా వాడుకుంటూ వచ్చాడు. వారిని ఒక నూతన సృష్టిగా చేశాడు. బర్నబా జీవితాన్ని కనుక మనం ధ్యానం చేస్తే బర్నబా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతరులను ప్రోత్సహించేవాడిగా ఉంటూ వచ్చాడు. అతని పేరుకు అర్థం కూడా ప్రోత్సహించువాడు అని అర్థం. ఎలాగయ్యాడు అంటే తన జీవితంలో తన లాభసాధనాన్నంతటిని ప్రభు దగ్గర పెట్టేశాడు, ప్రభు పాదాల దగ్గర పెట్టేశాడు. ప్రభు నాకు అక్కర్లేదు, నాకు నువ్వు ఉంటే చాలు. చాలా పర్యాయాలు మనం ఏం చేస్తున్నామంటే మనకున్నవి లాభసాధనమైనటువంటి దాన్ని విడిచిపెట్టలేక లోకములో అటు ముందరికి రాక మరి ప్రభులో కొనసాగలేక అక్కడే స్టాగ్నేటెడ్ లైఫ్ అయిపోతూ ఉంది, ఆగిపోతున్నటువంటి జీవితం. నీతో కూడా ప్రయాణం ఆరంభించినటువంటి వారు అనేక మంది ముందరికి కొనసాగిపోయారు, ఉన్నత శ్రేణి మెట్టులు ఎక్కేస్తున్నారు. కానీ నువ్వు ఇంకా అక్కడే ఉంటున్నావంటే కారణం ఏంటి? ఆత్మీయ స్థితిలో ఇంకా నువ్వు అక్కడే ఆగిపోతూ
అక్కడక్కడే ఆ యొక్క బావిలో కప్పగొట్టుకున్నట్లుగా అక్కడక్కడే నీ యొక్క ఆత్మీయ స్థితిలో వృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు విడిచిపెట్టలేకపోతా ఉన్నావు. కనుక ప్రభువారు అంటా ఉన్నాడు, అలా కాదు, మీరు విడిచిపెట్టినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అందుకనే తిమోతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడతా ఉంది. చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. చూడండి, ఏది లాభసాధకం చెప్పండి? ధనమా? ఇహలోక సంపద? నీకున్నటువంటి ఆస్తిపాస్తుల? నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల? ఇవేవీ కావు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ఎలా ఉందంట? గొప్ప లాభసాధకం. నేను ఈరోజు దేవుని ఇంటికి వెళ్ళాను, దేవుడు నన్ను చాలా చక్కగా తన యొక్క వాక్యం చేత నన్ను పోషించాడు అనుకోవడము అది గొప్ప లాభసాధకం. లేకుంటే నేను పలానా రోజు పలానా ప్రార్థనా కూడికలో పాల్పంపులు పొందాను, ఆ ప్రార్థనలో నేను దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాను, దేవునితో మాట్లాడగలిగాను. ఇది గొప్ప సంతుష్టి సహితమైనటువంటి లాభసాధకమైనటువంటి విషయం. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉండడము అది గొప్ప సంతుష్టి సహితమైనటువంటి లాభసాధకమైనటువంటి విషయం. ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఈ యొక్క ఇహ లోక భోగాలు ఇవన్నీ కూడా ఒకరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. ఎందుకో వీటి కొరకు మనం ప్రయాసపడుతూ, మనం తాపత్రయపడుతూ ముందుకు సాగలేక వెనక్కు ఆగిపోయేటటువంటి వారం. అయితే ప్రభు అంటా ఉన్నాడు, పౌలు అంటూ ఉన్నాడు, ఏమంటాడంటే నాకు లాభసాధకమైనటువంటి దాన్ని నేను విడిచిపెట్టేశాను, నేను ప్రభువులో ముందరికి కొనసాగుతున్నాను అంటున్నాడు. తర్వాత రండి, మరి 5వదిగా జ్ఞాపకం చేసుకుందాం. రండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము 6వ అధ్యాయం 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక. ఇక్కడ చూచినప్పుడు ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే విడిచిపెట్టిన వాటిని మరిచిపోవాలి అంటున్నాడు. ఏం విడిచిపెట్టాం అంతకు మునుపు అంటే, అంతకు మునుపు మనము అవిశ్వాసులతో కలిసి ఉండేవాళ్ళం, అంతకు మునుపు దుర్నీతితో కలిసి ఉండేవాళ్ళం, అంతకు మునుపు చీకటిలో నడిచేటటువంటి వారం, అంతకు మునుపు మన సహవాసము బలియాలుతో, అపవాదితో, సాతానుతో ఉండేటటువంటి వారం. అయితే ఇప్పుడు మరలా ఏం చేస్తున్నామంటే వాటితో సహవాసం చేస్తున్నాం. అవన్నీ కూడా ఒకప్పుడు విడిచిపెట్టాము, మరలా చాలామంది ఏం చేస్తున్నారంటే వాటితో సహవాసానికి వస్తున్నారు. అప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. ఇదివరకు ఉన్నారు కానీ ఇప్పుడు ఉండకూడదు. అంటే వెనక వాటిని మర్చిపోండి, వారందరినీ మర్చిపోండి అంటా అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, దుర్నీతితో మీరు సాంగత్యం చేయకండి. ఒకప్పుడు చేశారు, దుర్నీతి పరులతో సాంగత్యం చేశారు, దుర్నీతితో సాంగత్యం చేశారు. ఇప్పుడు అలాగ చేయకండి. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగయ్యారు. మీరు ఎలా ఉండాలి? వెలుగు బిడ్డలుగా నడుచుకోవాలి. ఇప్పుడు మరలా చీకటితో సాంగత్యం చేస్తే, ఆ చీకటి వైపు ప్రయాణం చేస్తే, ఆ చీకటి సంగతులను చూస్తే, ఆ చీకటి తత్వంలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎట్లాగా అని చెప్పి అపొస్తలుడైనటువంటి పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క 18వ వచనం క్రింది భాగములో నేను వారి మధ్యలో సంచరించునన్న తర్వాత క్రింది భాగంలో, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ఎలా ఉండాలంటండి? వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. ఏ సపరేటెడ్ లైఫ్. దేవుడు ఏం కోరుతున్నాడంటే ఒక విశ్వాస నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కోరుతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని లోకంలో నువ్వు జీవించలేకపోతున్నావు, సన్నగిల్లుతున్నావు అంటే ఏంటి అంటే
కొన్ని విషయాలు ఉంటా ఉన్నాయి. చూడండి, ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనము. 13వ అధ్యాయము 20. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. చూడండి, ఎందుకు ఆత్మీయ స్థితిలో మరలా వెనక్కి పడిపోతారు అంటే అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే అతనిలో ఏమి లేదంట, వేరు లేదు. నీలో వేరుందా? ఆ వేరు ఎంతగా అయితే భూమిలోనికి క్రిందకి దిగుతూ ఉంటుందో అంతగా పైన వృద్ధి కనపడుతూ ఉంటుంది. ఆ వేరు భూమిలోనికి వెళ్లకుండా ఆగిపోయిందా, పైన ఉన్నటువంటి అభివృద్ధి కూడా ఆగిపోతూ ఉంటుంది. ఆ వేరు భూమిలోనికి ఎంత లోతుగా వెళతా ఉంటే పైన నువ్వు నరికేయి, దాన్ని కొట్టేయి, దాని కొమ్మలు ఎరగది, ఏమైనా కానీ అది ఏమవుతుందంటే మరలా బ్రతుకుతుంది, మరలా దానికి చిగురు వస్తూ ఉంటుంది. ఒకటి నరికేస్తే అది 4 ప్రక్కల నుంచి చిగురుతో అది పైకి ఉద్భవిస్తూ ఉంటుంది. అయితే ఆత్మీయ స్థితిలో నువ్వు కుంటుపడుతున్నావు అంటే నీలో వేరు ఉందా లేదా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలా. యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, నేను దావీదు యొక్క వేరు చిగురును. కనుక నువ్వు క్రీస్తు ప్రభువారిలో నువ్వు దృఢంగా నాటబడినప్పుడు నువ్వు ఇంకా ఏమవుతావంటే నువ్వు లోతులకు వెళ్ళిపోతూ ఉంటావు, ఆత్మ సంబంధమైనటువంటి లోతులలోనికి వెళ్ళిపోతావు. దేవుడు అంటాడు, నా యొక్క కుమారునికి, నా యొక్క కుమార్తెకు నేను ఇంకొద్దిగా భూమి ఇవ్వాలి. ఎందుకంటే వాడు ఇంకా అభివృద్ధి చెందాలి. భూమి లోపలికి ఎంత ఎక్కువగా వెళతా ఉంటే అంత ఎక్కువగా ఫలాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ దేవుడు నీకు భూమి ఇచ్చాడు, నీకు వేరిచ్చాడు, కానీ నువ్వు ఫలాలు ఫలించలేదు అంటే దేవుడు అంటాడు, అయ్యో నేను ఆ యొక్క భూమిని వృధా చేసుకుంటా ఉన్నాను అనుకుని బాధపడతాడు. కనుక మనము వెనక్కు జారిపోతున్నామంటే ఒక విషయం, నీలో వేరుందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. రెండవదిగా చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయము 24వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పారు. ఇక్కడ చూసినప్పుడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అదేం చేస్తుందంటే తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తిరుగుతుంది చెప్పండి? నీరు లేని చోట్ల తిరుగుతుందంట. ఎక్కడ తిరుగుతుందంట? అక్కడ రాస్తున్నాడు, ఏమంటున్నాడు? నీరు లేని చోట్ల తిరుగుచుండును. అయితే దానికి విశ్రాంతి దొరకలేదంట. అప్పుడు అదొక ఆలోచన చేసింది, అబ్బా నేను విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అనుకుంది. వచ్చి చూస్తే ఆ యొక్క విడిచి వచ్చిన ఇల్లు బాగా ఊడ్చిందంట, అమర్చి ఉందంట. ఇప్పుడు చూసింది, అబ్బో ఇక్కడ బాగుంది, అక్కడ ఏం లేదంటే ఇక్కడ కూడా నీరు లేదు. ఏం లేదు నీరు లేదు. అంటే ఏంటి? అతడు రక్షింపబడ్డాడు, బాప్తిజం తీసుకున్నాడు, దేవునింటికి వస్తున్నాడు, కానీ తన హృదయములో వాక్యము లేదు. ఎప్పుడైతే వాక్యం లేదో వెంటనే ఆ అపవాది ఏం చేస్తా అంటే ఆ యొక్క ఇంటిలోనికి వచ్చి వాడు మాత్రమే కాదు, వాడికంటే మరి చెడ్డవైన మరి 7 దెయ్యాలను కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ బాగుందిరా, బాగా అమర్చి పెట్టారు, వాక్యం అస్సలు ఇంచెత్తు కూడా లేదు. ఎంతో వాక్యముని మీదుగా పొల్లు ప్రవహిస్తూ ఉంది. ఎంతో మరి దైవజనుడు మన అన్న ఎంతో చక్కని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటున్నామా? మన తలల మీదుగా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ యొక్క హృదయంలో క్రీస్తు యొక్క వాక్యాన్ని భద్రం చేసుకున్నప్పుడు అపవిత్రాత్మ నీలోనికి వచ్చేటటువంటి అవకాశమే లేదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. కనుక మనం అలా నివసింపనిస్తే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలు ఎంతో బాగుంటాయి. మనకి జీవితాలు ఒక రూపాంతరానికి వస్తాయి. ఆ జీవితాల్లో ఉన్నటువంటి ఆ కరుకుదనం అంతా వెళ్ళిపోతుంది.
ఒక భక్తుడు చెప్తాడు, సలయేటి ప్రవాహంలో అంట గులక రాళ్ళు కొట్టుకొని వస్తూ ఉంటాయంట. కొన్ని రాళ్ళు ఏం చేస్తాయంటే అవి అట్లా తలదించుకుని అలానే ఉండిపోతాయంట, అక్కడే ఉండిపోతాయంట. ఆ నీరు అలా పైనుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని రాళ్ళు మాత్రం ఏమవుతాయంటే ఆ సలయేటి ప్రవాహానికి ప్రతి అల వచ్చినప్పుడు, లేకుంటే ఆ ప్రవాహం కదిలి వచ్చినప్పుడు ఇవి కూడా కదులుతూ ఉంటాయంట. అవి కదిలి కొంత దూరం కొట్టుకొచ్చిన తర్వాత అవి నునుపైన రాళ్ళుగా ఉంటాయి. కొంతమంది ఆ కదలకుండా అక్కడే ఉండిపోయినటువంటి రాయింది చూడు, అది ఎప్పటికీ అంతే కరుకుగా ఉంటుంది. అది అలానే ఉండిపోయి పాచి పట్టిపోయి ఉంటుందంట. దాని మీద కాలు వేస్తే ఆ కాలు వేసిన వాడి కాలు గుచ్చుకుంటుంది, దాని మీద పాచి పట్టిపోయి ఉంటుంది. వాడు అక్కడ కాలు వేయగానే జారి వాడు లోపల పడిపోతాడు. కానీ ఆ నునుపైనటువంటి రాళ్ళు ఏంటంటే ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి. అవి ఎక్కడికి వస్తున్నాయంటే పెద్ద పెద్ద గృహాల్లోనికి వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? అవి అలంకరణ కోసం వస్తున్నాయి. కనుక దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం అనేటటువంటి ఆ ప్రవాహం చేత మనం కొడుతూ ఉన్నప్పుడు దాన్ని స్వీకరిస్తే నేను కూడా దేవునింటిలో మరి అరుదైనటువంటి ఒక వస్తువుగా మనం మార్చబడతాం. కనుక దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. అప్పుడు ఏం కాము అంటే అపవిత్రాత్మకు నీ వద్ద చోటు ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. మూడవదిగా చూడండి 2వ తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇందాకనే జ్ఞాపకం చేశాను, అయినప్పటికీ కూడా మళ్ళీ చదువుకుందాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. దేన్ని? మూడవదిగా ఏంటి అంటే ఎందుకు పడిపోతాము అంటే కారణము ఇహలోకమును స్నేహించుట. దేమా దేన్ని స్నేహించాడంటే ఇహలోకాన్ని స్నేహించాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనము చదవండి ఎవరైనా. 1 కొరింథీయులకు క్షమించండి 33వ వచనము. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ లోక స్నేహము, ఈ లోక సాంగత్యము చూడండి. ఆ యొక్క దేమ ఇహలోకాన్ని స్నేహించి ఏమైపోయాడంటే మరలా ఎన్నటికీ కనిపించినటువంటి వ్యక్తిగా మారిపోతూ వచ్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనము. మత్తయి సువార్త. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఇక్కడ చూస్తే యేసు ప్రభువారితోటి పేతురు అంటా ఉన్నాడు. ఏమంటాడంటే అందరూ అభ్యంతరపడవచ్చు ప్రభా, నేను మాత్రం అన్నాడు. అంతే. ఏమంట? అభ్యంతరపడను అన్నాడు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి స్వయం అలాంటిది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నన్నా దేవుని మార్గాల నుంచి తప్పించేది, నేనుంటాను, దృఢంగా ఉంటాను. ఎప్పుడు కూడా అనుకోవద్దు మన స్వంత శక్తి, మన స్వంత భక్తి చేత మనం నిలబడలేము. మనం ఎప్పుడూ కూడా ప్రభువారి వైపు చూడాల్సిందే, ఎప్పుడూ కూడా ఆయన వైపు చూడాల్సిందే. అక్కడ స్వయంతో మాట్లాడాడు పేతురు. తర్వాత చూస్తే అతడు పడిపోయిన వాడిగా ఉంటా వచ్చాడు, దుఃఖపడ్డాడు, మళ్ళా పశ్చాత్తాపడ్డాడు, ప్రభువారి వైపు చూశాడు. కనుక మన జీవితాల్లో పడిపోవడానికి కారణం ఏంటంటే వేరు లేకపోతే పడిపోతాం, నీరు లేకపోతే పడిపోతాం, అంటే వాక్యం లేకపోతే పడిపోతాము. మూడవదిగా చూసినప్పుడు ఆ యొక్క లోక స్నేహం వల్ల నువ్వు పడిపోతావు. నాలుగవదిగా ఇక్కడ చూస్తే నీ స్వయాన్ని బట్టి నువ్వు పడిపోయేటటువంటి వాడవుగా ఉంటావు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. సంఖ్యాకాండము ఈ మన్నా కాక మా కన్నులకు మరేమీ లేదని చెప్పుకొని. ఇక్కడ చూసినప్పుడు వారి మధ్యనున్న మిశ్రిత జనము ఎవరితోటి కలిసిపోయారు? లోకంతో కలిసిపోవడం. మిశ్రిత జనము, లోకస్తులు తోటి మనం సాంగత్యం చేస్తున్నప్పుడు మనకేమొస్తుందంటే ఇలాంటి ఆశలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఆ లోకం ఏం చేస్తుందంటే మళ్ళా వారిని రేపుతూ ఉంటుంది.
కనుక లోకంతో కలిసిపోయిన కారణం చేత వారిలో ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆఖరిగా ఇంకొక మాట చేసుకుని మనం ముందరికి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. గలతీయులకు రాసిన ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు పౌలు ఏమని చెప్తున్నాడంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుట చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది. అక్కడ పైన రాయబడింది ఏమనుందంటే, మిమ్మును పిలిచిన వానిని విడిచి. ఎందుకు విడిచారు అంటే భిన్నమైనటువంటి సువార్తను విన్నారు. చాలా సందర్భాల్లో మనకి ఈ దినాల్లో మరి ముఖ్యంగా ఈ భిన్నమైనటువంటి సువార్త మరి ఎక్కువగా వినిపింపబడతా ఉంది. అది మీ అందరికీ తెలుసు, చెప్పనక్కర్లేదు. కనుక ఆ భిన్నమైనటువంటి సువార్త వైపు కనుక మీరు మరలుకున్నారా, ఏమైపోతారంటే దేవుడు ఎంతో బాధపడేటటువంటి వాడు. నీకు ఆత్మీయ జీవితంలో గొప్ప నష్టం వస్తుంది, మళ్ళా తిరిగి కోలుకోలేవు. గలతీ సంఘము ఒకప్పుడు శ్రేష్టమైనటువంటి సంఘమే, కానీ వాళ్ళు ఏమైపోయారు అంటే వారు మరి ఆ భిన్నమైనటువంటి స్వార్థ తట్టుకు తిరిగినటువంటి వారిగా ఉంటూ వచ్చారు. చూడండి 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు వేదనతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఎలా ఉన్నారంటే దేవుని ఎరిగిన వారు కదా, దేవుని చేత కూడా ఎరగబడిన వారు కదా, మరలా ఏంటి మూలపాఠాల తట్టు తిరుగుతూ ఉన్నారు. లోక మూలపాఠాలండి ఇవి, వాటి తట్టు మీరు ఎలా తిరుగుతూ ఉన్నారు? ఎందుకు? ఆ భిన్నమైనటువంటి స్వార్థకు మీరు తావిస్తూ ఉన్నారు. ఎంతో ప్రసవ వేదనతోటి ఆ యొక్క గలతీ సంఘాన్ని గురించి విలపిస్తూ అపొస్తలుడైనటువంటి పౌలు చెబుతూ ఉన్నటువంటి మాటలు. కనుక పడిపోవడానికి ఇవన్నీ కూడా ఆస్కారాలు ఉంటా ఉన్నాయి. కనుక మొదటిదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టాలి. రెండవదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. మూడవదిగా ఏంటి? నాగటి మీద, అంటే లాభాన్ని విడిచిపెట్టాలా ప్రభువైపు, లోకాన్ని విడిచిపెట్టాలా ప్రభువైపు మనం చూడాలి అనేది జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా లాభాన్ని విడిచిపెట్టాలి, ప్రభువైపు చూడాలి. ఐదవదిగా ఏంటంటే మీరు ఏదైతే గతంలో విడిచిపెట్టారో వాటిని మరలా విడిచిపెట్టండి, వాటితోటి సాంగత్యం చేయకండి అని చెబుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇంకొక రెండు మాటలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. రండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. క్లుప్తంగా ఈ రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ విడుదని ఎరుగుదుము. ఇక్కడ చూసినప్పుడు ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి అనేది జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే మనం ఇక పాపమునకు దాసులము కానటువంటి వారం కనుక మనం ఏం చేయాలంటే ఆ యొక్క పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇవన్నీ గతంలో చేశారు, ఆ కాలం చాలు నా బిడ్డ, ఇక ఆ కాలం చాలు. పేతురు చెప్తా ఉన్నాడు, ఇంకా మరలా మీరు పాత స్వభావానికి, ఆ పాప స్వభావానికి మరలా వెళ్ళకండి. లోకం ఏమంటుందంట? చూడండి, 4వ వచనం కూడా చదువుకుందాం. లోకం ఏమంటుందంట? అలా చేయనందుకు ఏమంటుందంట? అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు లోకం మిమ్మల్ని దూషిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యాలని చేయాలరా, ఇవి చేయకపోతే ఎట్లాగా, నువ్వు అసలు మనిషివేనా? లోకం అంటది, అసలు నువ్వు మనిషివేనా?
అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఏమీ లేదు, నీవు జీవోత్సవంలో బ్రతుకుతున్నావు, ఎందుకు నీ బ్రతుకు అన్నట్లు అంటారు. వారికి తెలియదు యేసు ప్రభువాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవజల ఊటలు, యేసు ప్రభువాల్లో ఆనందిస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ యొక్క మాధుర్యమైనటువంటి ఆ యొక్క జిహ్వ, ఆ యొక్క మాధుర్యమైనటువంటి ఆ యొక్క ధారలు వారికి తెలియవు. కనుక వాళ్ళు ఏమంటారంటే, ఏంటిలా ఉన్నావు, ఏంటిలా బ్రతుకుతున్నావు అంటారు. కానీ మనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం కొరకే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కనుక మనం ఏం చేయాలంటే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, దాన్ని మర్చిపోవాలా. అందుకనే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకున్న వాళ్ళని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. తర్వాత ఇంకొక మాట ఇక్కడే, ప్రాచీన స్వభావాన్ని విడిచి అనేటువంటి మాట ఉంటుంది చూడండి. ఇక్కడ ఎన్నో వచనము, 22వ వచనము చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని. కాబట్టి ఏమేమి వదిలిపెట్టమంటున్నాడంటే, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి, నీ యొక్క బంధువులను వీటిలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. తర్వాత 3వదిగా ఏమంటున్నాడంటే, ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టాలి. 4వదిగా లాభసాధకమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. 5వదిగా నువ్వు ఇదివరకు విడిచిపెట్టావు చూడు, వాటిని కూడా నువ్వు మర్చిపోయి మరలా ముందరికి కొనసాగాలి. 6వదిగా అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలంటున్నాడు. 7వదిగా చూడండి, 7వదిగా ఈ యొక్క మాట జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇంకొక మాట కూడా అలా చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము ఇక్కడ 20వ వచనము. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇక్కడ చూస్తే పాత విజయాలన్నింటినీ కూడా నువ్వు మర్చిపోవాలి. ఆత్మీయ యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా విజయాలు మనం పొందుకుంటాం. అయితే ఆ పాత విజయాలను పట్టుకొని నేను జయించగలను, నేను ముందరకు కొనసాగలను అనుకుంటే నీ యాత్రలో నువ్వు మరి యుద్ధంలో నష్టపోయేటటువంటి వాడు. ఇక్కడ సంసోను అదే చేస్తూ వచ్చాడు. అంతకు మునుపు వరకు అనేక పర్యాయాలు ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. ఒక్క పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. ఇంకో చోట 3000 మందిని చంపాడు. 300 నక్కల్ని పట్టుకుని వాటి తోక కట్టి అగ్నిరాజు పెట్టి చీలల్లోనికి విడిచిపెట్టాడు. ఆ యొక్క ఇనుప తలుపులను అలా చేతులతో భుజాల మీద మోసుకుని వెళ్ళిపోయాడు. సంకెళ్లతో బంధిస్తే ఆ సంకెళ్లను అలా ఆ తాడు తెంపినట్లుగా తెంపివేస్తూ వచ్చాడు. ఎన్నో కార్యాలు జరిగిస్తాడు. కానీ ఒకరోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, ఆ మంట ఉంది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లుగా నేను బయలుదేరి విరజిమ్ము కొందును అనుకున్నాడు. ఏమనుకున్నాడు? బయలుదేరి విరజిమ్ము. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, యెహోవా ఎడబాసనని అతనికి తెలియలేదు. కనుక మన జీవితాల్లో ఎప్పుడూ కూడా పాత విజయాలను బేస్ చేసుకుని నా ఆత్మీయ జీవితం బాగుంది అనుకుని ముందరకు కొనసాగడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా నువ్వేం చేయాలి అంటే, ప్రతి దినము కూడా దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోవాలి. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడాలి. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు పరిపూర్ణుడు అవుతూ రావాలి ప్రతి దినము కూడా. అందుకనే మనకు ఉదయకాలాన్నే మరి లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి. అక్కడ రీఛార్జ్ అవుతాం. ఆత్మదేవుడు వచ్చి నిన్ను నింపుతూ ఉంటాడు. కనుక నీకేమవుతుందంటే ఆ దినమునకు కావలసినంత బలం వస్తుంది, ఆ దినానికి కావలసినంత నడిపింపు వస్తుంది.
ఆ దినంలో ప్రతి హర్డిల్ని కూడా నువ్వు ఎదుర్కోవడానికి దేవుడు కృపనిస్తూ వస్తాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ప్రతి దినము కూడా ఏం చేయాలంటే వేకువని ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. ఆయన చేత మనం నింపబడాలి. ఆయన చేత నింపబడిన వారమే బయటకు వచ్చినప్పుడు మనకు శత్రువు పైన జయం ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు ఏమంటున్నాడంటే, యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియదు. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము ఆఖరి వచనంలో ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు యెహోవా ప్రభావము వారి మధ్యలో నుండి వెడలిపోయి. కనుక ఒకవేళ బయటోడు పాపం చేస్తే ఎలా ఉంటుందో అని తెలియదు, కానీ విశ్వాసి పాపం చేస్తే దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతూ ఉంది. సౌలు యొక్క జీవితంలో కూడా మరి ఎప్పుడైతే తిరుగుబాటుతనం చేస్తూ వచ్చాడో యెహోవా తనను ఎడబాసెను అని రాయబడతా ఉంది. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో 2-3 పర్యాయాలు ఆ మాట కనబడతా ఉంటుంది, యెహోవా తనను ఎడబాసెను. కనుక మనం ఏం చేయాలంటే, దేవుడు నిన్ను ఎలా ఉంచాడు, ఏ పని కొరకు నిన్ను ఉంచాడు, ఆ విషయాన్ని నువ్వు గుర్తెరగవలసిన వారంగా. ఇక్కడ చూస్తే సంసోనును దేవుడు దేని కొరకు ఉపయోగించుకున్నా అంటే ఒక న్యాయాధిపతిగా ఉండాలి. ఫిలిష్తీయుల మీద మరి జయాన్ని పొందుతూ తన ప్రజలకు విజయాన్ని చేకూర్చాలని నిలబెట్టుకున్నాడు. సౌలును ఏర్పాటు చేసుకున్నాడు తన ప్రజల మీద రాజుగా ఉండాలని. వీరిరువురు కూడా ఏం చేసినారంటే దేవుని ఆత్మ ఎడబాసిపోయేటట్లుగా చేసుకుంటూ వచ్చారు. విశ్వాసి పాపం చేస్తే దేవుని ఆత్మ వెళ్ళిపోతాడు. అందుకనే దావీదు కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు చూడండి, 51వ కీర్తనలో ఆయన బ్రతిమలాడుకుంటాడు. ఏమని బ్రతిమలాడుకుంటాడు? 51వ కీర్తనలో అంటాడు, 11వ వచనం చదువుకుందాం. 51:11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇక్కడ దావీదు బ్రతిమలాడుకుంటా ఉన్నాడు, అయ్యా నేను పాపం చేశాను. దావీదు కూడా పాపం చేశాడు. ఇప్పుడైతే మిగతా వారు ఎవరు కూడా ప్రభు దగ్గరికి రాలేదు, కానీ దావీదు వచ్చి అంటున్నాడు, ఏమంటాడంటే, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు, మరలా నీ యొక్క ఆత్మ చేత నన్ను నింపు. ఆయన కరుణా కటాక్షాలు కలిగినటువంటి దేవుడు. ఆయన తన ఆత్మను నీతో నింపడానికి ఇష్టపడేటటువంటి వాడు. కనుక ఆయన ఈ దినాన మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన మనల్ని నింపేటటువంటి వాడు. కనుక మన ఆత్మీయ యాత్రలో మనం ఎప్పుడు కూడా నేను జయాన్ని పొందుతాను అనుకోకూడదు. ఒకసారంట ఒక గద్ద మరి ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటే ఒక జల ప్రవాహంలో ఒక శవం కొట్టుకుని వెళతా ఉందంట. ఒక శవం కొట్టుకుని అలా వెళతా ఉంది. అప్పుడు గద్ద ఏమనుకుందంటే ఆ యొక్క శవాన్ని తినాలని చెప్పి పైనుంచి రివ్వున వచ్చింది, చాలా స్పీడ్గా వచ్చి శవం మీద కూర్చుంది, శవాన్ని అలా తింటూ ఉంది. శవాన్ని తింటూ ఉంటే ఆ జల ప్రవాహం ఏమైందంటే ఒక చోటుకి వచ్చిన తర్వాత ఒక లోతైన ప్రదేశంలోనికి ఆ నీళ్ళన్నీ ఒక్కసారిగా పడతాయన్నమాట. అయితే అది కూర్చుని తింటా ఉంది. దానికి తెలుసు ఆ కొద్ది దూరం వెళితే అది లోతైన ప్రదేశంలో పడుతుందని. అయితే ఆ యొక్క గ్రద్ద ఏం చేసిందంటే నేను మరలా ఎగిరిపోగలను అనుకుని ఆ ప్రదేశం వచ్చేంత వరకు ఆ యొక్క మాంసాన్ని తింటూ ఉన్నాను. ఆ ప్రదేశం వచ్చేటప్పటికి ఒక్కసారి నేను రివ్వున లెగుస్తాను, నేను విరజమ్ముకుంటాను అనుకుందంట. అయితే దాని కాళ్ళు ఏమైనాయి అంటే ఆ శవపు ఎముకల్లో చిక్కుకుపోయింది. ఎక్కడికి చిక్కుపోయినాయి? బాగా కుళ్ళిపోయింది ఆ శవము, దాని ఎముకల లోపల చిక్కుకుని పోయింది. అది పైకి లేవలేకపోయింది. ఆ జల ప్రవాహంలో అది కొట్టుకొని వెళ్ళిపోతూ వచ్చింది. మన జీవితాలు అలా ఉండకూడదు. దేవుడు మనకు సమయం ఇస్తున్నప్పుడే, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే, ఆయన నిన్ను నూతన సృష్టిగా చూడాలని కోరుకుంటున్నప్పుడే, పాతవి గతించెను అని ఆయన చెప్తున్నప్పుడు, మునిపోటి వాటిని జ్ఞాపకం చేసుకునకూడదని ఆయన చెప్తున్నప్పుడు, నువ్వు పలానా విడిచిపెట్టాలని ఆయన చెప్తున్నప్పుడు మనం విడిచిపెట్టుట ఎంతో శ్రేయస్కరం. మీకు తెలుసు కదా, పక్షిరాజు తన జీవితాన్ని రెండోసారి రెన్యూ చేసుకుంటుందట. ఎలాగంటే అది పక్షిరాజు బాగా కొన్నాళ్ళు ఎగురుతుంది. దానికి కొన్నాళ్ళు అయిన తర్వాత దాని యొక్క కాళ్ళు, దాని చేతులు అన్నీ కూడా ఏమైపోతాయి? గట్టిగా అయిపోతాయి. వృద్ధాప్యం వచ్చినప్పుడు కదలలేని పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని ముక్కు కూడా బాగా వంగిపోయి ఉంటుందంట. అప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఒకరోజు అది పైకంట చాలా ఉన్నత శిఖరానికి ఎక్కి అదేం చేస్తుందంటే తన ముక్కునంతా నేలకు రాస్తుందట. ముక్కంతా అరగొట్టేసుకుంటుందంట. అరగొట్టేసుకుని ఇప్పుడు ఏం చేస్తుందంటే శరీరం మీద ఉన్న అన్ని రెక్కలను కూడా లాగేసుకుంటుందంట. ప్రతి రెక్కను లాగేసుకుంటుందంట. లాగేసుకుని ఆ తర్వాత
తన శరీరం మీద ఆ యొక్క మందంగా ఉన్నటువంటి ఆ తోలుని కూడా ఆ యొక్క ఇప్పుడు కొసూటుగా మార్చుకున్నటువంటి ఆ ముక్కు చేత ఆ తోలునంతా కూడా లాగేసుకుంటుందంట. ఇప్పుడు ఏమైపోద్దంటే ఇక నీరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి అక్కడ అలా పడిపోద్దంట. కొన్ని దినాలు అయిన తర్వాత దానిలో మరలా కొత్త చర్మం, దానిలోంచి మరలా కొత్త రెక్కలు, దానిలోంచి మరలా ఆ యొక్క క్రొత్తదైనటువంటి శక్తి వస్తుంది. అందుకనే ఆ యొక్క భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 40:30 పక్షిరాజు, అక్కడ ఆ మాట చదువుకుందామండి, ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి. చూడండి, వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి. ఇప్పుడు ఆ పక్షిరాజు సగ జీవితం అయిపోయిన తర్వాత తనలో తప్పులన్నీ ఎరుగుతూ వచ్చింది. తన శరీరం ఇలా ఉంటే నేను ఇంకా బ్రతకలేను, నేను ఇలా ఉంటే నేను జీవించలేను, నేను ఇలా ఉంటే ఇక ముందరికి కొనసాగలేను, మరలా నేను రెన్యూ కావాలని తనలో ఉన్నటువంటి ఆ చెడు సంగతులన్నీ తీసేసుకుంటుందట. మరలా ఇప్పుడు దేవుడు దాని క్రొత్త రెక్కలు, క్రొత్త కాళ్ళు, క్రొత్త చర్మం, మరలా ఇప్పుడు ఒక నూతనమైనటువంటి దృక్పథంతో అది కొత్త బలంతో మరలా దిగి వస్తుంది. దేవుడు కూడా నిన్ను అలా చూడాలని కోరుతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నా ఇప్పటివరకు అనేకమైనటువంటి పాత సంగతులు నీలో ఉన్నాయేమో, అయితే ఒక నూతన సృష్టిగా ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పటికల్లా నువ్వు సిద్ధపడి ఉండాలి. కనుక ప్రభు బల చెంతకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైతే మనం ఇంకా విడిచిపెట్టలేని మనలో ఉన్నటువంటి దోషాలుంటా ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభా, నేను నీకు లోబడతానయ్యా, నన్ను ఒక నూతన సృష్టిగా చేయ, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నువ్వు వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖంతో నేను ఎదుర్కోవాలయ్యా అనే తీర్మానంతో మనం యోగ్యమైనటువంటి విధానంలో ప్రభు వల్లలో పాలు పంపులు పొందుతుంది.